దశాబ్దాలుగా నక్సలిజంలో ఉండి ఆరోగ్యం సహకరించుకోలేక పోలీసుల ఒత్తిడితోనూ లొంగిపోయిన మాజీ నక్సలైట్లు రాజకీయాల్లోకి వచ్చే యోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే రీసెంట్గా లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మాజీ అగ్రనేత దేవ్జీ ప్రకటించారు సార్, రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పేసి. జగిత్యాల లేదా కోరట్ల నుంచి ఎన్నికల బరిలో ఉండొచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే దామోదర్ కూడా అదే బాటలో నడుస్తారు అని అంటూ ఉన్నారు. మరికొందరు మాజీ మావోయిస్టులు కూడా రాజకీయ రంగప్రవేశం చేస్తారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ నక్సలిజం ఐడియాలజీతో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దాని ప్రభావం ఏంటి సార్? వాళ్ళు ఏం ప్రభావం ఉంది మనం ఇప్పుడే ఎలా చెప్పగలం భవిష్యత్తును? మళ్ళీ మీరు మన భవిష్యత్తుపై జోస్యం చెప్పంటున్నారు. వాళ్ళు ఏ పార్టీ పెడతారా, కొత్త పార్టీ పెడతారా, ఉన్న పార్టీలో చేరుతారా, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏ రకమైన వైఖరులు తీసుకుంటారు, ఏవి తెలియకుండా ప్రభావం ఏంటి అని ఫ్యూచర్ స్పెక్యులేట్ చేయమంటే నేను ఎలా చేయగలను? సో అందువల్ల అది నా తరం కాదు, ఎవరి తరం కాదు. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వస్తామన్నారు అంతే, అంతకన్నా ఎక్కువ సమాచారం ఏమీ లేదు మనకు. సో వాళ్ళు సిపిఐ మావోయిస్టే తమ సాయుధ పంతా వదిలి మేము మరో సిపిఐ లాగాను సిపిఐఎం లాగాను, ఆ సిపిఎం అంటే దాంతో లేదా సిపిఐఎంఎల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు బీహార్లో సిపిఐఎంఎల్ లిబరేషన్ ఉంది, మన దగ్గర కూడా కొన్ని సిపిఐఎంఎల్ గ్రూపులు మీకు ఎమ్మెల్యేలుగా మీకు గుమ్మన్ రసే లాంటి వాళ్ళు, ఎన్వి కృష్ణ లాంటి వాళ్ళు మీకు జగిత్యాల నుంచి ఇల్లంద వరకు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా సిపిఐ మావోయిస్టే సాయుధ పోరాటాన్ని వదిలి వ్యక్తిగత హింసావాదాన్ని వదిలి మేము ఎన్నికల్లోకి వస్తాము అని పార్టీగా నిర్ణయం తీసుకుంటే అదొక రకంగా ఉండేది. ఖచ్చితంగా వామపక్ష ఉద్యమాలకు బలాన్ని చేకూర్చేది. ఇప్పుడు మీకు బీహార్లో సాయుధ పోరాట పంతాను వదిలిన సిపిఐఎంఎల్ లిబరేషన్ ఇవాళ ఒక బలమైన ప్లేయర్. బీహార్లో పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు, రాజకీయాల్లో పెద్ద ప్రభావాన్ని చూపుతున్నారు. కానీ అలా కాకుండా వ్యక్తులుగా రాజకీయాల్లోకి వస్తే చాలా సందర్భాల్లో నక్సలిజంలో నక్సలైట్లుగా పనిచేసి సాయుధ పోరాటాల్లో నాయకత్వం వహించిన బయటికి వచ్చాక ఏ పాలక వర్గాల మీద వాళ్ళు పోరాటం చేశారు, ఏ దోపిడీ వర్గాలను వాళ్ళు చెప్పారు, ఆ పాలక పార్టీల్లోనే చేరి నాయకులైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సాంబశివుడు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల ఉండి కూడా ఇలా మీరు బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా మాజీ నక్సలైట్లు చాలామంది కనబడుతుంటారు. సో అలా వాళ్ళ జీవితం అంతా వాళ్ళు నక్సలైట్లుగా అరణ్యాల్లో ఉన్నప్పుడేమో ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా దోపిడీ వర్గాలు అని చెప్పి వాళ్ళ మీద పోరాటం చేశారు. మళ్ళీ జనంలోకి వచ్చాక అదే దోపిడీ వర్గంలో భాగమై అదే పాలక పార్టీలో భాగమై తాము జీవితకాలం పోరాడిన శక్తులతోనే వర్గాలతోనే మళ్ళీ కలిసి రాజకీయం చేసిన సందర్భాలు ఉన్నాయి. కనీసం సోదర కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఆ కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వాళ్ళు కూడా తక్కువ, పాలక పార్టీలో ఉన్న వాళ్ళే ఎక్కువ. సో అలాంటి ఉదాహరణలు మనకు చాలామంది కనబడుతుంటారు. అదొక పద్ధతి. అలా జరిగితే వాళ్ళ ప్రభావం ఏముంటుంది, వాళ్ళ లెగసీ మొత్తం పోతుంది. నీకు జీవితకాలం అంతా పాలక వర్గాలకు వ్యతిరేకంగా విప్లవోద్యమంలో పాల్గొన్నామని చెప్పి తర్వాత మళ్ళీ అదే పాలక వర్గాల్లో భాగమై అదే దోపిడీ వ్యవస్థలో మేము కూడా పాత్రధారులం అవుతామంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల అల్టిమేట్గా వాళ్ళు లేదు సిపిఐ మావోయిస్టు పక్క పెట్టి కొత్త పొలిటికల్ పార్టీ ఫామ్ చేసి ఆ పొలిటికల్ పార్టీకి ఏ రకమైన ఎజెండా ఉంటుంది అనేది క్వశ్చన్. నేపాల్లో మావోయిస్టులు 10 ఏళ్ల పాటు సాయుధ పోరాటం జరిపారు, చాలా పెద్ద పోరాటం అది. నేపాల్ గ్రామసీమల్లో వేరే రాజకీయ పార్టీలు అసలు ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు, ఆ స్థాయిలో పోరాటాలు జరిపారు. కానీ ఏం జరిగిన తర్వాత ప్రచండ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి కూడా అయ్యారు. కానీ అంతకుముందు రూలింగ్ క్లాస్ లైఫ్ స్టైల్ అని చెప్పిన ప్రచండ రూలింగ్ క్లాస్ పోరాటం ఆఖరికి కమ్యూనిస్టులుగా మా అధికారంలోకి వచ్చిన సిపిఎన్ మావోయిస్ట్ నాయకులు కోహ్లీ లాంటి వాళ్ళు, ప్రచండ లాంటి వాళ్ళు రూలింగ్ క్లాస్ పొలిటీషియన్ల కన్నా ఘోరంగా తయారయ్యారు. అవినీతి, వారి లగ్జరీయస్ లైఫ్ స్టైలు, వారి జీవన శైలి మొత్తం మారిపోయింది. ఒకప్పుడు మావోయిస్టు నేతగా ప్రచండ వేరు, ప్రధానమంత్రిగా ప్రచండ వేరు, అంత కాంట్రాస్ట్ కూడా కనబడుతుంది. సో 41 రోజులు తీవ్రమైన దీక్ష చేసి మందు వదిలి వ్యక్తిగత బలహీనతలు మొత్తాన్ని వదిలి ఒక్కసారి స్వామి దర్శనం మై రిటర్న్ ప్రయాణం మొదలుపెట్టి కారెక్కుడితోనే మందు పోసే వాళ్ళు కనబడుతుంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు ఏ విలువలకైతే జీవితంలో నిలబడ్డావో ఎంతో కొంత ఆ విలువలతో అసోసియేట్ అయి ఉండి రాజకీయం చేస్తే మరొక మార్గం.
అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఏమి అవుతారనే మనకు తెలియదు. ఎందుకంటే వారి కుటుంబాలలో ఉన్నవారు ఇప్పుడు మీకు అదే మీరు చెప్పారు దామోదర్ అని బడే చొక్కారావు ఉంటారు. సో ఆయన మా అన్న కూతురు బడే నాగజ్యోతి ములుగులో సీతక్కపై పోటీ చేసి ఓడిపోయారు కూడా. అలా నాకు గుర్తుంటారు, ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా చేశారు. సో అందువల్ల వాళ్ళకి వారు ఇప్పుడు బీఆర్ఎస్ లోనో కాంగ్రెస్ లోనో చేరితే ఇతర పొలిటీషియన్స్ లాగా వాళ్ళకి ఏం తేడా లేదు మనకు. అందువల్ల వాళ్ళు ఏమైనా కొత్త పార్టీ పెట్టి ఆధునిక రాజకీయాల్లో కొత్త ఒరవడి తెస్తారా, లేదా ఎగ్జిస్టింగ్ లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, కానీ పాలకవర్గ పార్టీలతో పోలిస్తే ఎంతో కొంత సారూప్యత ఉంటుంది కదా ఈ పార్టీలతో. సో ఎగ్జిస్టింగ్ లెఫ్ట్ పార్టీస్లో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే కాదు, శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంలో నాయకత్వం వహించిన తేజేశ్వరరావు చేదరి లాంటి వాళ్ళు జీవిత ఖైదు అనుభవించాక 14 ఏళ్ళ జైలు తర్వాత వచ్చి ఆయన ఆ రోజుల్లో సిపిఎంలో చేరి సిపిఎం నాయకుడు కూడా అయ్యాడు. సో అందువల్ల సిపిఐలోనో సిపిఎంలోనో లేదా ఇంకా ఎంఎల్ పార్టీలో చేరుతారా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వి రియలీ డోంట్ నో. రాజకీయాల్లో ఉంటాము అని మాత్రమే చెప్పాను, కానీ ఆ రాజకీయం ఏంటి, ఎలా ఉంటారు, ప్రజాస్వామిక వ్యవస్థలో రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానించాలి, ప్రజా జీవితంలో ఉండాలని కోరుకోవాలి, ప్రజా సమస్యల్ని పరిష్కారం కొరకు దోహదం చేస్తే సంతోషమే. కానీ ఏ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తారు, ఏ విలువకు ప్రాతినిధ్యం వహిస్తారు, మళ్ళీ మేము ఎన్నికల్లో పోటీ చేయమన్నారు అనుకోండి, ఏం ఉపయోగం రాజకీయాల్లో ఉండి, మీరు ఎన్నికల్లో లేని రాజకీయం అంటూ ఉంటుందా? సో అందువల్ల ఎజెండా తెలియదు, రూపం తెలియదు, సారాంశం తెలియదు. అందువల్ల ఇప్పుడు జోస్యం చెప్పడం అనేది సరైనది కాదు.